నూతన ఉచిత ఇసుక విధానం ప్రారంభం. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్టిపాడు నాగరాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలుకు శ్రీకారం చుట్టారని, ఈ ప్రీ ఇసుక విధానం రాష్ట్రంలో జూలై 8 తేదీ నుండి అమలులోకి ఉంటుందని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు బాస్టిపాడు నాగరాజు అన్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. సమావేశంలో పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పార్టీ నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, నంద్యాల నాగేంద్ర, కెవి సుబ్బారెడ్డి, రవికుమార్, ముంతాజ్, టి హనుమంతరావు చౌదరి మొదలగు వారు పాల్గొన్నారు. ఆనాడు 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన గంట కూడా పెన్షన్ విధానంలో తెలుగుదేశం పార్టీ 2000 నుంచి 4000 చేసి ఏ విధంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ముఖ్యమంత్రి మరియు స్వయంగా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ విధానాన్ని ఉదయం 6 గంటలకు చేసిన విధానాన్ని బ్రహ్మాండంగా సపోర్టు నా భవిష్యత్ అనే విధంగా ఒక పండుగలాగా ఒక రోజు చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి వారు పెన్షన్ విధానాన్ని అమలు చేసిన మళ్ళీ ఒక వారం 10 రోజుల్లోనే ఇసుక పాలసీని కేటాయించారు రైతులు. అంటే ఇదివరకు గవర్నమెంట్ ఏ విధంగా చేసింది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎంత అరాచకంగా, ఎందుకంటే అన్నదానంతో ఇసుక నదులు తోడి పడేశారు. మా జిల్లా అధ్యక్షులు కూడా స్పష్టంగా చెప్పారు, వాగుల వంకలు అయితే కూడా తీసుకుని రైతులు చేసుకోవచ్చని చెప్పారు. అంటే ఇదివరకు గవర్నమెంట్ ఏ విధంగా చేసింది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎంత అరాచకంగా, ఎందుకంటే అన్నదానంతో ఇసుక నదులు తోడి పడేశారు. మా జిల్లా అధ్యక్షులు కూడా స్పష్టంగా చెప్పారు, వాగుల వంకలు అయితే కూడా తీసుకుని రైతులు చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాక ఈ ఉచిత ఇసుక పాలసీని ఇదంతా బిల్డర్స్ వచ్చేదండి, నిర్మాణ రంగం అంతా పొందుకుంటుంది. ఇక నుంచి ఇంకా ఇందాక ఈ ఉదయం కూడా క్రెడాయి వాళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. ఇసుక పాలసీ ఈ విధంగా చెప్పి వాళ్ళంతా ధన్యవాదాలు తీర్మానం చేసిన వాస్తవం. అంటే ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఊహించినంత డెవలప్మెంట్ నాంది పలకడానికి చంద్రబాబు గారు మన ఢిల్లీకి వచ్చి కూడా అన్ని విషయాలు మాతో చాలా కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఒక్కొక్క దిశగా ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఆడిన మాట ప్రకారం మేము ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నాం రేపటి నుంచి. దీనివల్ల నిర్మాణ రంగం, పరిశ్రమలు, అలాగే గౌండ పనిచేసే వాళ్ళు, కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. చంద్రబాబు నాయుడు ఫోటో ప్రతి కుటుంబంలో పెట్టాం. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంగారం అన్న దొరుకుతుంది కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుకని బ్యాన్ చేసి వాళ్ళ అనుచరులకు టెండర్లు ఇచ్చుకొని వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ ఇసుక ఇస్తూ వాటిని అవసరం అనుకుంటే బెంగళూరు, హైదరాబాద్ రవాణా చేసి వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకున్నారు తప్ప పేద ప్రజలకి, మధ్య తరగతులకి, ఇల్లు కట్టే వాళ్ళకి ఎవరికి ఇసుక అనేది ఇవ్వకుండా చేసి దాని యొక్క ప్రాధాన్యాన్ని తీసుకొని వస్తున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో అన్ని డిపోల దగ్గర అంటే ప్రభుత్వం వారు నిర్ణయం చేసినటువంటి చోట నదుల నుంచి కానీ డిక్లేర్ చేసిన డిపోల నుంచి కానీ వాళ్ళు ప్రభుత్వం వారు కానీ ఎవరికన్నా కానీ నదిలోనే ఇసుక తీసుకుని వచ్చి ఒక డంపు దగ్గర పెట్టేసి మనం ఒకవేళ అక్కడ ట్రాక్టర్ లారీ తీసుకోకపోతే దాని ఖరీదు 335 రూపాయలకి టన్ను ప్రభుత్వం వారు నిర్ణయం చేసిన. అంటే అన్ని వాళ్ళే చేస్తారు. అంటే నదిలో నుంచి తీసుకొని వచ్చి ఒక చోట గడ్డ పెట్టింటారు. మనం కేవలం మన ట్రాన్స్పోర్ట్ లారీ గీరే తీసుకోకపోతే ఇది చేస్తాం. అదే వైసీపీలో 525 రూపాయలు టన్ను, అది కూడా ఎక్కడ వాళ్ళు లోపలే, తర్వాత అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఈరోజు ఇది ఇంకోటి. తర్వాత వాగులు వంకలు పల్లెల్లో ఎవరైనా రైతులు ఇల్లు కట్టుకుంటే అది ఫ్రీ. 300 లేదు, 30 రూపాయలు లేదు, ఏం లేదు. వాడు పోవచ్చు, వాడు ఎదురు బండి ఉంటుంది, వాడు తెచ్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. ఇది చేసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికిను, లోకేష్ బాబు గారికిను, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు రేపటి నుంచి మొత్తం
పాలాభిషేకాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడు